మొక్కలు మానవుడికి ప్రాణాధారం. మనిషికి మొక్కలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రాణం ఉన్న జీవుల్లో మాంసాహారులు, శాకాహారులు ఉన్నట్లే మొక్కల్లో కూడా మాంసాహారులు, శాకాహారులు ఉంటాయి. అయితే కొన్ని మొక్కలు మనిషి మనుగడకు కారణమైతే మరికొన్ని మొక్కలు జీవుల ప్రాణాలను సైతం తీస్తాయట. మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన మొక్కలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చెట్టుగా మంచినీళ్ళ చెట్టుకు పేరుంది. మనుషుల ప్రాణాలు తీసే చెట్లు మంచినీళ్ళ చెట్లు. ఉత్తర దక్షిణ అమెరికా తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు కూడా విషపూరితమైనవి. అంతేకాదు, ఈ మంచినీళ్ళ చెట్టు వదిలిన గాలి పీల్చితే శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయట. ఇక చెట్టు మీద చేయి వేసినా కూడా ఆ చేతులకు కాలిన విధంగా బొబ్బలు ఏర్పడి ప్రాణాలను సైతం హరిస్తాయట. ఈ చెట్లకు కాసే పండ్లు చూడడానికి గ్రీన్ యాపిల్స్లా ఉంటాయి. ఇక వీటిని లిటిల్ ఆపిల్స్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు ఎంత డేంజర్ అంటే, వర్షం కురిసిన సమయంలో ఈ చెట్టు నుంచి జారిపడిన నీటి బొట్టు శరీరంపై పడినా కూడా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ చెట్టు కొమ్మల నుంచి వచ్చే తెల్లని స్రవం శరీరం మీద పడితే భరించలేని మంట వస్తుందట. ఈ చెట్టు పండును కొరికినా సరే విషమంగా పనిచేసి మనిషి మరణానికి కారణంగా మారుతోందట. కరేబియన్ సముద్ర తీరంతో పాటు ఫ్లోరిడా తీరంలో కూడా ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. సుమారు 50 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుందట. ఈ చెట్టు కలపను ఫర్నిచర్ తయారీ కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ చెట్లను కలపగా సేకరించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారంట. అంతేకాదు, చెట్లను కట్ చేసిన అనంతరం కలపను ఎండలో ఎక్కువ సమయం ఉంచుతారు. ఆ తర్వాతనే వాటిని ఫర్నిచర్ కోసం ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.